హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెన్నపూసని ఈజీగా చేసుకునే పద్ధతి అండి. మీగడని స్టోరేజ్ చేసుకుంటున్నారు కదా, దాన్ని మార్నింగ్ లేవగానే బయట పెట్టుకోండి. అది రూమ్ టెంపరేచర్కి వచ్చినాక ఇలా చిన్న మజ్జిగ గుత్తితో కానీ లేకపోతే ఇలా షైనర్తో కానీ తిప్పుకోవచ్చు. మిక్సీ వేయాలని కష్టపడి తిప్పాలని పర్లేదు. ఇలా పెట్టేసి సింపుల్గా అలా తిప్పుకుంటూ ఉంటే తేలిగ్గా పడిపోయిద్దండి రూమ్ టెంపరేచర్కి వస్తే మాత్రం. ఇలా సింపుల్గా తిప్పుకుంటూ ఉండొచ్చండి. టీవీ చూసుకుంటూ చేసుకోవచ్చు. దీంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు. మిక్సీ పట్టాలి లేదా ఇంకేదన్నా చేయాలన్నా లేదు. నేను ఎప్పుడు ఇలాగే చేస్తుంటాను, టీవీ చూస్తూ చేసేసుకుంటాను. ఎంత చక్కగా వస్తుందో చూడండి వెన్నపూస. మనం మధ్యాహ్నం పూట ఖాళీగా ఉన్నప్పుడు టీవీ చూసుకుంటూ చేసేయచ్చండి. వెన్నపూస పడినాక ఈ విధంగా బేషన్లో వాటర్ పట్టుకొని వెన్నపూసని కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలండి. అలా క్లీన్ చేసుకుంటేనే నెయ్యి ఎన్నాళ్ళున్నా నిలవ ఉంటుంది, మంచి స్మెల్ వచ్చింది. 2 times 3 times క్లీన్ చేసుకోండి. ఇదిగోండి, ఫ్రెష్గా చేసిన వెన్నపూస ఇప్పుడే చేశానండి మీ ముందే. ఎంత బాగుంది చూడండి. ఇదైతే ఇప్పుడు కరగబెట్టట్లేదండి, ఆల్రెడీ నెయ్యి ఉంది నాకు, అందుకని నేను కరగబెట్టట్లేదు.